ఇక్కడ ఇప్పుడు మన ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ఎక్కువ? కంపల్సరీ టీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తామండి. ఎందుకు సపోర్ట్ చేస్తారు ఇక్కడ? ఎందుకంటే ప్రతిదానికి మాకు అందుబాటులో ఉండేవాడు అన్న. ఏదన్నా లేడీస్ కి సమస్య వస్తే అన్న అంటే వెంటనే ఆదుకునేటోడు. ఇప్పుడు అలాంటి మనుషులు ఎవరు లేరు. మాకు జరిగిన అభివృద్ధులు కానీ ఇంత పనులు కానీ ఎవరు చేయలేరు. ఏదైనా వర్షం పడ్డా గానీ ప్రతి సందు దగ్గర ఒక ఫోన్ చేసి అన్న అంటే వెంటనే వచ్చి ఆయన రియాక్ట్ అయ్యి ప్రతి ఇంటికి సహాయం అందించాడు ఆయన. మీరు ఈ లైన్స్ మొత్తం వెళ్ళి ఎంక్వైరీ చేయండి, అన్నకే ఓటేస్తారు. అన్న తర్వాత ఇప్పుడు వదిన ఉంది, సో మేము వదిన గెలిపించుకోవాల్సింది మా బాధ్యత. అది అంటే ఒక లేడీ క్యాండిడేట్ కి ఇచ్చారు అంటే ఎక్కువ సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ. వదిన మా వెంటే ఉండి మాకు సపోర్ట్ చేస్తారు. మా వదిన ఎట్లా ఉందంటే అన్నది మొత్తం కోరికలు మాకు ఏమేమి ఉన్నాయి సేమ్ వదిన మాకు ఇప్పుడు అలాగే చేస్తుంది. ఏమన్నా ఉంటే కూడా మేము వదినకి ఫోన్ చేస్తే ప్రతిదానికి రియాక్ట్ అవ్వడం. మొన్న కూడా మాకు ఇక్కడ ఇబ్బంది అయ్యి వర్షాలు పడ్డప్పుడు వచ్చి అందరికి పలకరించడం, మా ఇంటి ఆమెలాగా మాకు సపోర్ట్ చేస్తుంది. అంటే మీ బస్సు వాసులు ఏమనుకుంటున్నారు ఇక్కడ ఎక్కువగా? కంపల్సరీ అందరు టీఆర్ఎస్ కి వేస్తారండి. ఇప్పటి వరకు మేము అసలు కాంగ్రెస్ వ్యక్తులు ఎవరు ఇక్కడ చూడలేదు, మమ్మల్ని ఎవరు పలకరించలేదు కూడా. సో అందుకని మేము టీఆర్ఎస్ కే. అందుకోసమనే కాదు, మేము కూడా చూస్తాం కదా అభివృద్ధి ఎక్కడ ఎట్లా జరుగుతుంది, దాన్ని బట్టి మేము టీఆర్ఎస్